హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా లాస్ట్ వీడియోలో ఇస్రోకి సంబంధించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ నోటిఫికేషన్ యొక్క ఓవరాల్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో అంటే మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మన ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలని కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అలానే పైన ఐకార్డ్లో చివరగా ఎండ్ స్క్రీన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ని ఓపెన్ చేసి recruitment.ssc.gov.in/osar/ అని టైప్ చేసి సెర్చ్ చేశారంటే మీకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేయొచ్చు. బాటమ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ లేదా క్వైరీస్ కానీ ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ వీడియోలో నోటిఫికేషన్లో వేకెన్సీస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారని నేను చెప్పాను కదా. సో ఈచ్ పార్ట్ కి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్నీషియన్ బి అనేది ఓపెన్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పిన సేమ్ డీటెయిల్సే ఉంటాయి. ఏమంటే మనకు ఈ పార్ట్ 3కి సంబంధించిన పోస్టులకు కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తే దాంట్లో వీళ్ళు ఏ దాన్ని కన్సిడర్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు. లెవెల్స్ని బట్టి మనకు శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమేమి అలవెన్సెస్ అనేది ఇస్తారు, మన ఏజ్ రిలాక్సేషన్ గురించి కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనము ఆన్లైన్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ మనము అప్లై చేసేటప్పుడు ఉండాలి, అంతేకాకుండా మనము ప్రింట్అవుట్ తీసుకోవాలి, మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అయితే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా మనము అప్లై చేయాలి, మనకు ఈమెయిల్ అలానే మొబైల్ నంబర్ ఉండాలని సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. జనరల్ కండిషన్స్, ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని జనరల్ గైడ్ లైన్స్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ కు తగ్గట్టు మనకు ఏమేం రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, సో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఏ ఫార్మాట్ లో ఉండాలి, పోస్ట్ కి సంబంధించి వస్తే మనం ఏ నంబర్ కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవాలి, మనకు అప్లికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుందని వాళ్ళు ఈ విధంగా సపరేట్ గా మనకు మన క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్ట్కి తగ్గట్టు వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏది మీ పార్ట్ ఏదైతే దానికి సంబంధించి ఒకసారి చదువుకొని తర్వాత మీరు అప్లై అనేది చేయండి. సో మరి ఇక్కడ మీరు హౌ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో దీంట్లో ఒకసారి మీరు ప్రాసెస్ మొత్తం చదువుకోండి ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ ప్రాసెస్ వారు 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. దాంట్లో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, అదర్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ మీరు వ్యూ ప్రింట్ అప్లికేషన్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింటే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ చూడాలి అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అలానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు వ్యూ లేదా ప్రింట్ అప్లికేషన్ అనేది మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోయారంటే సో మీకు ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్లీజ్ నోట్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ చదువుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే ఐటీఐ ఉన్నప్పటికీ దాంట్లో మీకు డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి కదండి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్ మీరు సపరేట్ అప్లై చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను. సో నేను ఇక్కడ ఫిట్టెడ్ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దీనికి ఎటువంటి ఫీజు అవసరం లేదు ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో పోస్ట్ డీటెయిల్స్ స్టార్ గుర్తుండేటువంటి మ్యాండటరీ అనమాట. ఫుల్ నేమ్, అలానే మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, జెండరు, కేటగిరీ, తర్వాత మీరు ఏదైనా ఇంతకుముందు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే దాని గురించి, సో మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్సా, ఎక్స్ సర్వీస్ మ్యానా, సో దాంట్లో మీరు ఉన్నట్లయితే దాని యొక్క రిలీవింగ్ డేట్ ఎప్పుడు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అలానే నేషనాలిటీ, మీ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. అడ్రస్లో మీకు సిటీ, టౌను, సో కంట్రీ, పిన్ కోడ్, ఫోన్ నంబరు, నియరెస్ట్ రైల్వే స్టేషన్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన
తర్వాత మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎస్సి గురించి వాళ్ళు అడిగారనమాట. సో మీకు ఎస్ఎస్సిలో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, మీరు ఏ బోర్డు అంటే ఎస్ఎస్సినా సిబిఎస్సినా, సో ఆ విధంగా మీ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, సో మీది ఫస్ట్ క్లాసా లేదా డిస్టింక్షనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 12th ఉంటే మీకు 12th యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో మీరు ఐటీఐ, ఎన్టీసీ, న్యాక్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంట్లో మీ డిసిప్లిన్ ఏమి, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అంటే దాని యొక్క మంత్, అంతేకాకుండా నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఏ రాష్ట్రంలో మీరు కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీ పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు డిప్లొమా ఉంటే డిప్లొమా డీటెయిల్స్, అలానే గ్రాడ్యుయేషను, అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషను, అంతేకాకుండా పిహెచ్డి, ఎందుకంటే పిహెచ్డి వరకు పోస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి, ఒకవేళ లేదు అనుకుంటే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. సో కావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఎక్కడ లేవన్నమాట. సో ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అంటే జాబ్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మీరు చెప్పాలి అనుకుంటే సో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్యాప్షా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్, ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ సబ్మిట్ అప్లికేషన్ బటన్ అనేది క్రిటికల్ స్టెప్ అనమాట. ఎందుకంటే ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారు అంటే సో మరి బ్యాక్ వచ్చి మాడిఫికేషన్ అయితే మీరు చేయలేరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎటువంటి ఫీజు లేదు, ఉమెన్స్ కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ జాబ్ మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఇస్రోకి సంబంధించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ జాబ్ని ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.